ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం శాంతి పర్వం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షిణ ధారావాహిక 270వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకుల మీదీకుండి చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ స్పందనలను ఆకాంక్షిస్తూ, అయ్యా నిన్నటి వరకు మనం శాంతి పర్వం ఇందుట్లో బోధ ఎక్కువ, గాథ తక్కువ. శంఖుడు మరియు లిఖితుని యొక్క వృత్తాంతాన్ని ధర్మరాజుకు వివరించాడు. సత్యనిష్ట, ధర్మదీక్ష, ప్రాప్తాప్రాప్తాలు దైవాధీనంగా భావిస్తూ జీవించే విధి విధానములో క్షాత్ర ధర్మమును అనుసరించి సమాధిరోహణము గావించి నరుడు జీవించవలే అనేది సారాంశంగా నిన్నటి వరకు మనం చెప్పుకుంటూ వచ్చాం. నేడు ఆనవాయితీగా నేను స్వామిని నుతిస్తూ స్వీయ రచన స్వామి బాంధవ్య సంజనిత శత సహస్ర కంబులు సంస్కృతులా త్వదీయ విలాసలోలోద్భవ పాత్రోచిత మానములా పొందునరుండు విధి విలాస కటాక్షంబులే ప్రాప్తులై సుధర్మవర్తనశీలమే జనన మరణ శోకాగ్ని చింతబాపు హరి. కాబట్టి ప్రాప్తాప్రాప్తాలు దైవాధీనములు. రాగరంజిత హృదయం మోక్షకారకం కాలేదయ్యా. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి జీవుడు. ఎందుకు? గృహస్థ ధర్మమే అన్నిటికీ పట్టుగొమ్మ. చతురాశ్రయ ధర్మాలు ఉన్నాయి, చతురాశ్రమ ధర్మాలు. ఏంటవి? ఒకటి బ్రహ్మచర్యం, బాల్యం. ఆ బాల్యంలో గురు శుశ్రూష, విద్యాభ్యాసం. ఆ తర్వాత గృహస్థు యవనంలో. ఆ గృహస్థు అన్నదానం, సమాజాన్ని ఆదరించడం, వీటన్నిటిని కూడా యజ్ఞ యాగాదులను నిర్వహించడం, ధన సముపార్జన, సత్కర్మ అనుష్ఠానం, ఆ ధనాన్ని ఆ విధంగా ఖర్చు చేయటం. అలాగే వానప్రస్థం, తర్వాత సన్యాసం. ఇవి ప్రతి నరుడు, ప్రతి జీవి, మానవుడు ధర్మబద్ధంగా ఆచరించవలసినటువంటి విధి విధానం. దీని నుంచి వైదొలగటానికి వీలు పడదయ్యా. కాబట్టి క్షాత్రధర్మము అనగా సమాధిరోహణం గావించవలసిందే. రాజధర్మాలు పాటించి తీరవలే. ఎందుకంటే నువ్వు రాజు పుట్టకే రాజు పుట్టకు కదా. యుద్ధంలో విజయమో వీరస్వర్గమో. ధర్మ పాలన, దండ నీతి, అన్వీక్షకి, ఇది జ్ఞానమును తెలుపుతూ ఉంటుంది. ధర్మాధర్మాలు తెలిపినది త్రయీ, 3. ఏంటి? అనర్థాలు తెలుపుతుంది వార్త. నయనాలను తెలుపుతుంది దండ నీతి. క్షత్రియోచిత విద్యలు ఇవన్నీ కూడా అని వ్యాసుల వారు ధర్మరాజుకు చెప్తా ఉన్నారు. దీని నుంచి వైదొలగటానికి క్షత్రియునికి అర్హత లేదు. ఎందుకని చెప్పాల్సి వస్తుంది అంటే ఆయన హృదయం శంకతో నిండిపోయింది. ఇంతమంది స్త్రీల యొక్క రోదనలు, ముఖ్యంగా కర్ణుడు, అటు అభిమన్యుడు, వీళ్ళందరిని పోగొట్టుకోవటం, చచ్చిపోయిన తర్వాత వాళ్ళందరూ మరణించింది. భీష్ముడు, ద్రోణుడు, అయ్యో ఆప్తులంతా పోయారు, అటు గురువులు వీళ్ళంతా పోయారు. ఇందరిని చంపుకున్నాను అంటే నేనే దీనికి మూలం. అహంకర్త, అహంభావము లేనటువంటి అహం పీడిస్తూ ఉంది. శంక, ఒక అనుమానం. మరి అప్పుడు అంతటి ధర్మరాజుకే ఆ పరిస్థితి వస్తే సామాన్య మానవుల యొక్క స్థితిగతులు ఏమిటి? ఎందుకు వినాలి భారతం? ఎందుకు చదవాలి భారతం కదా స్వామి? ఆపై వ్యాస మహర్షి వారు ధర్మరాజుకి ఈ విధంగా వివరిస్తూ ఉన్నారు. ధర్మరాజా వినవయ్యా, జనక మహారాజు తత్వజ్ఞాన పూర్ణుడు కాకముందు ఓసారి బంధువులను కోల్పోయాడు. అమిత చింతాక్రాంతుడైపోయాడు. నీళ్ళలాగానే ఇల్లు వదిలిపోదల్చాడు. అస్మకుడు అనేటువంటి ఓ బ్రాహ్మణుడు అలా వెళ్ళటానికి వీల్లేదే అని వారించాడు. ఏమన్నాడు? మానవ బుద్ధిలో అహంకార మమకారాలు, వాటి యొక్క ప్రభావాలు, వాటిని అతిక్రమించటం
అవశ్యము. అహంకార మమకరణ, అహంకర్త, నేనే కారణము. సత్యనిష్ట కలిగి ఆలోచించాలి. అధర్మంగా చంపేసి నేను కాదు, చంపడానికి నేనెవరు, చావటానికి నీవెవరు అంటే కుదరదండి. కాబట్టి ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడు? దుఃఖంబు సుఖమును దోడివా సంసారమునకు దద్వసగతిన్ బోవునోరని, ఆత్మ అంబుదముగాట్ప హరించిన విధంబున అవిసరచున్ ఏపున సుఖైక భాగియు దుఃఖైక భాగియు లేమిలో కనంబు, లేమిలో కనంబునం తెలియంగ మందు వానికి విను జరానీక త్రోవంగ జావక యుండవసంబే. జలధి వలయ వేష్టిత జలధి వలయ వేష్టిత క్షితినేలు వానికైనన్ అధిపా ఎద్ది వాటిల్లిన అనుభవించు. అప్పుడు ప్రాప్తవ్యమిది అని అంతరంగ విభ్రమము లేక యునికి వివేక సరణితో తన మనస్సును తాను అదుపులో పెట్టుకోవాలి. ఎలా ఇది సాధ్యము అంటే ఆయన చెప్తా ఉన్నాడు వ్యాసుల వారు. సుఖ దుఃఖాలు అంటే ద్వంద్వాలు సంసార జీవనంలో కలిసే ఉంటాయి. ఎల్లకాలం సుఖమే ఉండదు, ఎల్లకాలం కష్టమే ఉండదు. ఏ విధంగానైతే గాలి అలా వీచిందంటే మేఘాలన్నీ చెదిరిపోతాయి. ఆ విధంగా ద్వంద్వాలకు లోనైనటువంటి వారి ఆత్మను అవి చెదరగొడతాయి. ఏవి చెదరగొడతాయి? ద్వంద్వాలు, సుఖాలు, దుఃఖాలు, మమకారాలు, అనుమానాలు, శంకలు, ఇవన్నీ కూడా. లోకంలో కేవలం అధికులుగా మేమే ఉన్నాం, మేము అధికమైనటువంటి సుఖాలు భోగాలు, లేదా మేము అన్నిటికీ లొంగి అణిగి మణిగి ఉంటున్నాం, మేమే కష్టాలన్నీ పాలవుతున్నాం, దుఃఖాలు మా కోసమే ఉన్నాయి, మేమే అనుభవించేవారం, మమ్మల్ని మించి అనుభవించేవారు లేరు అని అనుకోవటం, ఈ రెండూ తప్పే. సముద్రంచే పరివేష్టితమైనటువంటి ఈ ధరావలయాన్ని అంటే సమస్త భూమండలాన్ని పాలించే మహాచక్రవర్తి అయినా కూడా వార్ధక్యాన్ని దరిచేరనీయక నెట్టజాలడు. అంతే కదా, పుట్టాం, పెరుగుతూ ఉన్నాం, కాలం గడుచుతూ ఉంది, వయసు పెరుగుతూ ఉంటుంది, ఆయుర్దాయం తరిగిపోతూ ఉంటుంది. కాబట్టి సహజంగా జరిగేటువంటి మార్పులు ఇవన్నీ కూడా ఆ వార్ధక్యం ఆవరిస్తూనే ఉంటుంది. కొత్తగా వచ్చేది ఉండదు, పుడుకుతూనే మొదలవుతుంది. కాబట్టి వీటిని వదిలించుకోగలడా, నెట్టగలడా? చనిపోక నిలవజాలడు కదా. ఎవరు శాశ్వతం ఇక్కడ? ఏది ఘటిల్లినా అవి అన్నీ ప్రాప్తములే. ఈ జ్ఞానం ఎవరికైతే ఉంటుందో ఇది అతడు మానవత్వంతో జీవించగలుగుతాడు. అది అతని యొక్క విధి అయి తీరుతుంది. చిన్న ఉదాహరణకు, రోగాలు వైద్యులచే పర్యవేక్షింపబడతా ఉంటాయి, అంతే కదా. అవి పూర్ణంగా తొలగించలేరు. అలాగే విధి వైపరీత్యాన్ని కూడా తొలగించడం అసాధ్యం. ప్రాప్తాలు మానవాతీతాలు. బంధువులు, ఆత్మీయులు కలిసినట్లే కలుస్తారు, విడిపోతున్నట్లుగానే విడిపోతూ ఉంటారు. అలా సాగుతూ ఉంటుంది దూర తీరాలకు ఈ ప్రయాణం. ఏ విధంగానైతే ఓ ప్రవాహంలో 2 చెట్లు లేదా 2 మొద్దులు, కట్టెలు అలా కొంతకాలం కొంత దూరం కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఒకదానికొకటి తగులుతూ ఉంటాయి, కొంచెం దొరుకుతాయి, మళ్ళీ కలిసి ప్రయాణం చేస్తాయి. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆ సుడులలో అక్కడ విడిపోతాయి. దేని త్రోవ దానిదే. ఒకటి ఈ ఒడ్డుకి, ఒకటి ఆ ఒడ్డుకి, లేదా దూర తీరాలకు. ఏది ఎక్కడ ఆగుతుందో, ఏది ఎంత దూరం ప్రయాణిస్తుందో ఎవరికెరుక. మానవ జీవన విధానం, ఈ బంధుత్వాలు, ఈ బంధాలు, ఈ తోడు, ఈ నీడ, ఇదంతా కూడా ఇంతే. వచ్చామంటే వెళ్ళిపోవటానికే. కాబట్టి జీవనగతి ఇంతేనయ్యా. వ్యాస మహర్షి ధర్మరాజుకు చెప్తా ఉన్నాడు.
అంటే ఇక మనం ఎక్కడ, మన స్థితి ఏమిటి ఆలోచించాలి సీతారాం. ఓ మనిషి, మానవ జీవనం ఎంత బాధ్యతాయుతంగా జీవించగలిగితే, అహాన్ని చంపి ధర్మబద్ధంగా జీవించగలిగితే అంత సార్థకమవుతుంది. అది ప్రతి వ్యక్తికి, ప్రతి జీవికి అతని చేతిలోనే ఉంటుంది. కాబట్టి సుఖదుఖాలు, ప్రాప్తాప్రాప్తాలు కార్యకారణ సంబంధితములు. ఏదైతే మనం ఆచరిస్తామో ఆ ఫలమే వస్తుంది. చెప్పుకున్నాం, సర్వం కాలాధీనం. ప్రకృతి కాలచోదితం. జనన మరణ చక్ర భ్రమణంలో అందరూ పావులే. ఈ జ్ఞానం కలిగినటువంటి వారు సుఖదుఖాలకు అతీతులు. భయ శోకాలు అనేక రకాల భయాలు, అనేక రకాల శోకాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కాబట్టి అశాశ్వతంలో ఈ భయం, ఈ శోకం, ఈ సుఖం, ఈ దుఃఖం, ఈ దేహమే అశాశ్వతం. అడిగి తెచ్చుకున్నాం దీన్ని మనం. కాబట్టి వచ్చినవన్నీ పోయేవే, మనమే వెళ్ళిపోతాం కదా. నిత్యానిత్య వివేకి సేనజిత్తు ఆయన యొక్క పలుకులు వివరిస్తానయ్యా. సేనజిత్తు అనేటువంటి మహానుభావుడు నిత్యానిత్య వివేకి. ఆయన ఏం చెప్పాడో కూడా నీకు చెప్తాను, విను. చాతుర్వర్ణాలు, చతురాశ్రమాలు అంటే బ్రహ్మచర్యం, గృహస్థు, వానప్రస్థం, సన్యాసం, ఈ 4. అలాగే దండనీతి, ఇవన్నీ అమలుపరుచుచు ఎవరైతే పాలిస్తారో, రాజ్యపాలన చేస్తారో, అటువంటి రాజ్యపాలన నీ యొక్క కులధర్మం. ఎందుకు? రాచపుటక పుట్టావు, అలా చేయటం సమాధిరోహణం అవుతుంది. అది నీ యొక్క కర్తవ్యం అన్నాడు ధర్మరాజు. ఆపై అంటున్నాడు, అయ్యా తాతగారిని చంపించాను, ఆయన ఒళ్ళో ఆడుకున్నాను. విద్య నేర్పినటువంటి గురువు, ఆయనకి అబద్ధం చెప్పి ఆయన చంపించాను. కర్ణుణ్ణి చంపేశాం. అలాగే ఉప పాండవులంతా పోయారు, అభిమన్యుడు పోయాడు. ఇన్ని భయానకాలు భరించరానివయ్యాయి. ఇవి ఎలా నేను భరించగలను అన్నాడు. అంత వ్యాసుడు అంటాడు, ఈ దైన్యం నీకు తగదు, నీవు నిమిత్త మాత్రుడివి. మళ్ళీ నేను చంపించాను, నీవు నీ ధర్మాన్ని పాటించావు. యుద్ధం చేయడం నీ ధర్మం, ధర్మబద్ధంగా రణం ఆచరించావు. నీవు నిమిత్త మాత్రుడి. కారణం వారి యొక్క కర్మలు బీజములై ఫలాలను నిర్దేశిస్తూ ఉంటుంది. ప్రప్రథమంగా భారతం ప్రారంభంలో నేను మనవి చేశాను, అన్ని అంశావతారములే. కలిపురుషుని యొక్క కలిపురుషుడైనటువంటి దుర్యోధనుని సంహార నిమిత్తంగా ఈ కురుక్షేత్ర సంగ్రామం. బ్రహ్మ సంకల్పాలు అన్నీ కూడా, సంకల్పాలు వికల్పములు అన్నీ బ్రహ్మ నిర్దేశితములే, మనం కాదు కదా నిర్దేశించేది. పూర్వం జనక మహారాజుకు అశ్వకుడు చెప్పినటువంటి ఓ విధానం ఉందయ్యా, అది నీకు మళ్ళీ నేను చెప్తాను అవతరించు అని. కులీనత, రూపం, బలం, అదృష్టం, భోగం, సుకృతాలను అనుసరించి లభిస్తాయి. గొప్ప వంశం, అలాగే మంచి రూపం. కులీనత అంటే గొప్ప వంశం, మంచి రూపం, బలం, అదృష్టం, భోగం, భాగ్యం, సుకృతాలను అనుసరించి ఎందుకు చెప్పాడండి ఈ పదం? ఇప్పుడు ఎవరైతే ధన కనక వస్తువాహన భోగ భాగ్యాలతో అలరారుతూ తొలతూగుతూ ఉన్నారో వీళ్ళు బహుజాగ్రత్తగా వీళ్ళ జీవన గమనాన్ని సాగించవలసిన అవసరం ఉంది. ఎవరైతే పండితులు ఉన్నారో, పాండిత్యం కుహనాలోక్యాలతో ముడిపెట్టి చెప్పడానికి వీల్లేదు. ఎవరైతే చక్కటి వాగ్ధాటి కలిగి ఉన్నారో, మోగవాళ్ళని అడగండి భాష యొక్క వైశిష్యం వాళ్ళు చెప్తారు, అంధులను అడగండి దృశ్య యొక్క వైశిష్యం వాళ్ళు చెప్తారు. కుహనాలౌక్యాలు, నేను చెప్పిందే వేదం, చాలా చక్కగా అందరినీ బురిడి కొట్టిస్తున్నానని చెప్పి అనుకోవటం భ్రమ. కాబట్టి రూపం, బలం, అదృష్టం, భోగం ఇవన్నీ కూడా ఎలా వస్తాయండి? సుకృతాలను. బట్ నిలబెట్టుకోవాలంటే కూడా సుకృతమే. దేని ఆధారంగా వచ్చాయో దాని ఆధారంగానే నిలబడతాయి, లేదా మొత్తం పోతాయి. ఎలాగూ పోయేదే, జీవుడే ఉండడు. ఇవెందుకు ఉంటాయి?
ఇవాళ మనకు 1,00,000 రూపాయలు వచ్చాయి అనుకుందాం. నిన్నటి వరకు ఈ మరొకటి దగ్గర ఇవాళ వచ్చాయి, ఎక్కడి నుంచో మనకు వచ్చాయి, మన దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోతూనే ఉంటాయి. ఏది ఇక్కడ నిలకడగా నిత్యంగా ఉండదు కదా. ఈ స్ఫురణ ఉండాలి కదా. కాబట్టి పేదరికంలో పిల్లలు ఎక్కువగా ఉంటారు, ధనవంతులకు సంతానం లోపం. చూడండి, అన్నార్తులు వాళ్ళకి ఆకలి ఎక్కువ, బాగా సంపన్నులు ఉంటారు, వారికి రోగాలు ఎక్కువ. తింటే అరగదు, తినటానికి మాత్రం పూర్ణంగా ఉంటుంది, ఏది కావాలంటే అది. కానీ ఏది తిన్నా అరగదు, ఏది తినకూడదు, చూస్తూ గుడకలేస్తూ ఉండాలి. ఇది వాళ్ళ యొక్క సుకృతం. అలాగే స్త్రీ, జోదం, సుర, మద్యపానం, వేట, హద్దులు మీరరాదు. మిగతా విషయం రేపు ముచ్చరించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్యో స్వమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏతత్ సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకటరామ నారాయణులకు సమర్పించబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఆదరించే ప్రార్థన. శ్రీ రామా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయ మనవి. ఆగిపోయింది, మళ్ళీ ప్రారంభమైంది స్వామి నేటి నుంచి. దయతో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. గడప లోపడకులం గడప దాటితే హిందువులం ధర్మం రక్షిత రక్షిత. నినాదములతో కాదండి, ఆచరణతో ధర్మం రక్షించబడుతుంది సుమా. సీతారాం.